మూర్తుల విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. వస్త్రాలు, పసుపు, చందనం, కుంకుమలు, పువ్వులతో అలంకరిస్తారు. దేవతల విగ్రహాలకు అభిషేకాలు ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మంత్రంతో లోహమూర్తికి దైవాన్ని ఆవాహన చేసి ఆ విగ్రహంలోనే దైవం ఉన్నాడని నమ్మి పూజలు చేస్తాం. మనం ఎలాగైతే స్నానమాచరిస్తామో విగ్రహానికి కూడా స్నానం చేయిస్తాం. స్నానం, అనులేపనం, వస్త్రాది ఆభరణాలు, పుష్పాలంకరణలు చేసి దైవాన్ని పూజించి ప్రసన్నం చేసుకుంటాం. యథాశక్తిగా దీపధూప నైవేద్యాలు సమర్పిస్తాం. ఇంటికి వచ్చిన అతిథికి సత్కారాలు ఎలా చేస్తామో విగ్రహంలో మనం చూసుకునే దైవానికి అలాంటి సత్కారాలే చేస్తాం. మనం నమ్మి పూజించే దైవాన్ని మనలో ఒక మనిషిగా భావించి అభిషేకం పేరుతో